ఉరకాలి యవ్వనాలు ఏరల్లే ఉరకాలి యవ్వనాలు దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేనే అందుకో ప్రేమ గీతం చివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది ఈ పాటకి నేను ఫస్ట్ టైం చిరంజీవి గారితో కాంబినేషను దాసనారాయణ గారితో, అంటే దాసనారాయణ గారు ఫస్ట్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ చేస్తున్నప్పుడు మెలడీ సాంగ్ ఉంటే మళ్ళీ చిరంజీవి గారి మీద ఫాస్ట్ లేకుండా మెలడీ అంటే లేచి వెళ్ళిపోతారని అంటే దాసనారాయణ గారు చెప్పారు, ఏమి కాదు నువ్వు మెలడీ చెయ్యి తప్పకుండా నేను రాస్తానని. ఆయన రాసిన తర్వాత పల్లవిని ట్యూన్ చేసామన్నమాట, ఈ జీవమణి కొండగాలన్నమాట. అందులో కూడా నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు అండి చాలా రిచ్గా చేసి, అంటే కాశ్మీర్లో తీస్తున్నారు కదా అని మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అన్నీ బాగా రిచ్గా ఒక సింఫనీ ఆర్కెస్ట్రాలో చేశాను అనమాట. చేస్తే అంత బాగుంది, కానీ కోటి పల్లవి బాగా క్యాచీగా ఉండాలంటే ఏదైనా గిటార్ తోటి కానీ ఏదైనా ఫ్లూట్ తోటి కానీ అనిపించన్నారు. అప్పుడు బిగినింగ్ బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత ఓన్లీ గిటార్లో వస్తుందండి, ఒకే గిటార్లో వాయించమన్నారు. అది ఈ పాటకి ఎంత హెల్ప్ అయిందంటే ఇంత సూపర్ హిట్ అవ్వడానికి కారణం అది మెయిన్ ఆ గిటార్ పెట్టి రావడం చాలా ఫ్రెష్ అనిపించింది అనమాట. సో మీరు చప్పట్లు కొడితే అవన్నీ దాసనారాయణగా చెందుతుంది, గట్టిగా కొట్టాలి అందరూ. ఎస్. అలాగే మరొక పాట, ఇది నాన్నగారు సాలూరు రాజేశ్వర గారు స్వరపరిచినటువంటి పాట, తాండ్ర పాపారాయుడు, దాసనారాయణ గారి 100వ చిత్రం అనుకుంటానది, ఆ 100వ చిత్రం. దానికి నాన్నగారు స్వరపరచడం, రికార్డింగ్, నేను కూడా అసిస్టెంట్గా ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. అందులో చాలా గొప్ప సాంగ్ ఇది. అయిపోయిందా? ఇప్పుడే దాసనారాయణ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. మీరందరూ ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కొడితే వారికి ఎంతో గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతాం. చాలా సంతోషం. జోహార్ దాసరి నారాయణరావు, జోహార్ జోహార్ దాసరి నారాయణరావు, జోహార్ జోహార్ దాసరి నారాయణరావు, జోహార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహోత్తరం వ్యక్తి అంటే నటనలో నందమూరి తారక రామారావు అవుతే, దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అంత గొప్ప దర్శకులు వారు. ఈరోజు వారి దర్శకత్వం ఇచ్చిన మంచి పాటను మేము ముందు పాడబోతాం. నువ్వేనా? స్టార్ట్. సో కోటి గారి శిష్యులు ఖుద్దూస్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ వాడు ఖుద్దూస్? కోటి గారు స్టేజ్ మీదకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూస్తున్నారు. ఖుద్దూస్ అని మంచి సంగీత దర్శకుడు. ఆయన కూడా నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసి తర్వాత సంగీత దర్శకుడు అయ్యాడు. నాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించండి. చాలా మంచి స్వరకర్త. ఆయన కూడా చక్కటి సంగీతం నేర్చుకొని స్వరాలు చేస్తున్నాడు మా ఖుద్దూస్. గాడ్ బ్లెస్ యు ఖుద్దూస్. ఇక్కడ స్టేజ్లో ఉండు. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగానే సినీ ప్రముఖులు అందరూ కూడా ఒక్కొక్కరుగా రావడం
మొదలయ్యారండి. సో ఇప్పుడే విచ్చేశారు హేమ గారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. సో మీరు అందరూ ప్రామిస్ చేశారు కోటి గారు వచ్చిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గవని. సో ఒక వండర్ఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసిన ఈ జర్నీ త్రూ అవుట్ ఇలానే ఉంటుంది. అండ్ మీలో ఎనర్జీ అలా అలా హై అవ్వాలి కానీ ఎక్కడా తగ్గకూడదు. సో ఓవర్ టు కోటి సార్. థ్యాంక్ యూ. రెడీ. అభినందన మందారమాల అభినందన